వాళ్ళు విచారణ మళ్ళీ పిలిపించి అరే జనంలో ఏదో చేసిన అనుకుంటారు. ఏం చేయలేదు. జనంలో ఇచ్చిన స్కీమ్లు అమలు చేయాలని ప్రజలలో ఆందోళనలు చేస్తారు. వీళ్ళని ఈ పనిలో పెట్టినట్లయితే మన హామీల మీద ఎవరు గొడవ చేయరు, ప్రజలలో కోరు. వీళ్ళని దూరం చేయాలనేటివి ఈ 15 రోజులకు నెల రోజులకు ఇదే స్కీమ్లో ఉంటారు, వేరే కార్యక్రమం చేయకుండా వాళ్ళ కార్యక్రమాలు జరుపుకోవడానికి చేసేటువంటి అన్నీ కూడా ఖచ్చితంగా ఇది మంచి పద్ధతి కాదు. ఈ రేజింగ్ ఇప్పటికే ఇంటర్నేషనల్ లెవెల్లో బదనామైంది. ఇంకా వాళ్ళే కోట్ల వేస్తారు. కోట్ల 4 మావి రద్దు చేసినారు. మేము ఎన్నో ప్రచారాలు చేసుకున్నాం. దేశవ్యాప్తంగా ప్రపంచ దేశాలు కూడా చూస్తున్నాయి. మీరు ఇట్లా రద్దు చేయడం వల్ల నష్టం జరిగిందని వాళ్ళు పరువు నష్టం ఇవ్వచ్చు, లేకపోతే ప్రాపర్టీ మాకు లాస్ అయిందని కూడా ఇవ్వచ్చు. వాళ్ళు చేయడానికి అవకాశం ఉంది. కానీ ఇలా ఏం చేయని దానికి ఇట్లా విచారణలు జరిపేయడం అవన్నీ చేయడం బదనాం చేయడం కుట్ర. అది ఎన్ని విచారాలు చేసినా బయటపడతాడు. న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయస్థానం మీద గౌరవం ఉంది. ఎన్ని బదనాం చేసినా కానీ ప్రజలను దూరం చేయలేదు. ప్రజలలో బలంగా ఉంది కేసీఆర్ గారు చేసినటువంటి పథకాలు కానీ అన్నీ కూడా. ఏసీబీ కానీ ఈడీ కానీ అరెస్ట్ చేయబోతుందని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా ప్రిపేర్ అయినాడు, మా నాయకుడు ప్రిపేర్ అయినాడు. అరెస్ట్ చేసినా జైలు కోతా వస్తా, ప్రజలు చూస్తున్నారు కదా. నేను చేసింది ఏంది, నేను ఈ రేజ్ చేసి తప్ప, ఈ రేజ్ని తీసుకొచ్చి ప్రతిష్ట పెంచడం తప్ప, 700 కోట్ల రూపాయల ఆదాయం తెలంగాణకు వచ్చేటట్టు చేయడం తప్ప, తెలంగాణ ప్రతిష్ట దేశ విదేశాల్లో ఎక్కడ జరుగుతుందంటే ఇగో హైదరాబాద్ జరుగుతుందని పేరు రావడం తప్ప, నేను ఏం చేసిన తప్పేంది ప్రజల్లో తెలుస్తుంది. పోతా జైలు కూడా పోతా, పెడతారు కదా పెట్టని అనే ధైర్యంతోనే ఉన్నాడు. విచారణ కూడా రావడం జరిగింది కదా. ఖచ్చితంగా ఏం జరిగినా కానీ ఎదుర్కోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు, మేము సిద్ధంగా ఉన్నాం. ఓకే, సో మొత్తానికి కేటీఆర్కి సంబంధించినటువంటి విచారణ ప్రస్తుతం ప్రారంభమైంది. సో మొత్తానికి ఎఫ్ఈఓకి సంబంధించినటువంటి అంశం మీద ఆయన విచారించబోతున్నారు. ఇప్పటికే 2 పర్యాయాలు ఎఫ్ఈఓకు నగదు బదిలీ జరిగింది కాబట్టి ఈ నగదు బదిలీ ఏ విధంగా జరిగింది, అసలు అనుమతులు లేకుండా ఆర్బీఐకి సంబంధించినటువంటి ఎలాంటి పర్మిషన్స్ లేకుండా నగదు బదిలీ ఏ విధంగా చేశారన్న అంశాల గురించే ప్రధానంగా ఇప్పటికే ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసింది. ఫెమా నిబంధనలు ఉల్లంఘించారు. మరోవైపు మనీ లాండరింగ్ కోణంలో కూడాను ఈడీ అధికారులు విచారించబోతూ ఉన్నారు. ప్రధానంగా ఇప్పటికే ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్మెంట్లను ముందుంచి ఇటు కేటీఆర్ని విచారించబోతున్నారు. అరవింద్ కుమార్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కావచ్చు, బిఎల్ఎన్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కావచ్చు, ఈ 2 స్టేట్మెంట్లు ఇప్పుడు కీలకంగా మారేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. అయితే 2023 ఫిబ్రవరిలో ఫార్ములా ఈ రేస్ సీజన్ 9 జరిగింది. ఆ తర్వాత మరో 4 సీజన్లు కూడా జరగాల్సి ఉన్నటువంటి సందర్భంలో మధ్యంతరంగానే ఒప్పందం చేసుకున్నటువంటి గ్రీన్కో సంస్థ ఈ ఒప్పందం నుంచి వైదొలిగింది. అనంతరం హెచ్ఎండిఏని ఫార్ములా 9కి సంబంధించినటువంటి సీజన్ 10 నిర్వహించేటటువంటి బాధ్యతను భుజానికి వేసుకుంది. అందుకు అనుగుణంగానే సుమారుగా 46 కోట్ల రూపాయలను నిర్వహణకు సంబంధించినటువంటి ఖర్చు ముందస్తుగానే చెల్లించింది. అయితే ఈ ఖర్చు ఎక్కడా ఎలాంటి అనుమతులు లేకుండా చెల్లించారన్నది ప్రధానమైనటువంటి అభియోగం. వాస్తవానికి కేటీఆర్ ఇచ్చినటువంటి మౌఖిక ఆదేశాలతోనే తాము ఇదంతా చేశామంటూ కూడా ఇప్పటికే బిఎల్ఎన్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఉంది, అరవింద్ కుమార్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడాను చాలా స్పష్టంగా ఉంది. సో వాస్తవానికి ప్రజాప్రతినిధి అయినప్పటికీ కూడా, ప్రభుత్వంలో ఒక భాగం అయినప్పటికీ కూడాను ఖచ్చితంగా చట్ట ప్రకారమే నడుచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా నగదు బదిలీ కావచ్చు, మనీ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, లేకపోతే ఏవైనా ఇలాంటి ట్రాన్సాక్షన్స్ ఏవైనా సరే